హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో చెప్పాను కదా, మా సిద్ధబాబుకి ఇలా తినేవి ఏమి ఇచ్చినా సరే ముందు వాటిని ఇలా కింద పడేసి ఆ తర్వాత ఒక్కొక్కటి ఏరుకొని తినే అలవాటు ఉందని. అయితే పిల్లల్ని ఆడుకోవడానికి కింద వదిలేసి పనిలో మునిగిపోయే ప్రతి మదర్ ఈ విషయాల మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. పిల్లల్ని ఆడుకోవడానికి కింద వదిలేస్తే వాళ్ళకి మనం ఇచ్చిన ఆడుకునే వస్తువు తప్ప మిగతావన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాయి. వాళ్ళ కళ్ళకి కనిపించేది, చేతికి దొరికే ప్రతి వస్తువుని కూడా ఆడుకునే వస్తువు లేదా తినే వస్తువు అనుకుంటారు. అందుకే చేతికి దొరికిన ప్రతి వస్తువుని నోట్లో పెట్టుకోవడం, ఒక్కోసారి వాటిని మింగేయడం కూడా జరుగుతుంది. ఇంకా వాళ్ళకి పురుగులు, బల్లులు, పాములు ఇలా ఏది కనిపించినా అదేదో ఆడుకునే వస్తువే అనుకుంటారు. ఇంకా మనం వాళ్ళేదో నోట్లో పెట్టుకుంటున్నారని చూసి ఆపే లోపే కొన్నిసార్లు గబుక్కున మింగేస్తారు. మా బాబు విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఒకసారి ఫ్రిడ్జ్ కింద ఉన్న థర్మోకోల్ ముక్కని నోట్లో పెట్టుకున్నాడు. నేను తీసే లోపే గబుక్కున మింగేశాడు. ఇంకోసారి నేను అసలు గుండు పిన్నులే వాడను, కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, తన చేతికి దొరికింది. అది నోట్లో పెట్టుకునే టైంలో నేను చూసి వెంటనే తీసేశాను. ఆ టైంలో నేను చూడకపోతే ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది. అందుకే పిల్లలు కింద ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఒకసారి చెక్ చేసుకోండి. చిన్న చిన్న పిన్స్ కానీ, కాయిన్స్ కానీ, ప్లాస్టిక్ పీసెస్, థర్మోకోల్, బ్యాటరీస్, మెడిసిన్స్ ఇలా ఏది ఉన్నా వాళ్ళ చేతికి అందకుండా పెట్టండి. ఇలా ప్రతిదీ నోట్లో పెట్టుకోవడం వల్ల ఈ వయసులో పిల్లలకి దగ్గు, జలుబు, జ్వరం లాంటివి తరచుగా రావచ్చు. ఏది వచ్చినా సరే సొంత వైద్యం మాత్రం చేయకండి. జ్వరం వస్తే ముందుగా థర్మామీటర్ తో చెక్ చేసిన తర్వాత వాళ్ళ వయసు ఇంకా బరువుని బట్టి డాక్టర్ చెప్పిన సరైన డోస్ లోనే పారాసిటమాల్ ఇవ్వాలి. అది కూడా ప్రథమ చికిత్సగా మాత్రమే తీసుకోవాలి. జ్వరం ఎక్కువగా ఉన్నా, ఇంకా పిల్లలు నీరసంగా ఉన్నా, జ్వరం తగ్గకుండా మళ్ళీ మళ్ళీ వస్తున్నా వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. పిల్లల విషయంలో చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మా బాబు విషయంలో కూడా ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల మేము చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పిల్లల విషయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలను మాత్రం మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.